మగధ సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఉన్న 16 జనపదాల మధ్య నిరంతర యుద్ధాలు జరిగి వీటిలో కోసల, మగధ, అవంతి, వత్స బలమైన రాజ్యాలుగా అవతరించాయి. ఈ రాజ్యాల మధ్య కూడా ఆధిపత్య పోరాటాలు జరిగి చివరకు మగధ అన్నింటిపై ఆధిపత్యాన్ని సాధించి భారతదేశ చరిత్రలో ఒక సామ్రాజ్య స్థాపన జరిగింది. మగధకు నలువైపులా గంగా, సోన్, గండక్, గాగ్రా నదులు దానికి రక్షణ కవచం వలె ఉండడమే కాకుండా వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడ్డాయి. మగధకు వన రాజధాని గిరివజ్రం, స్థల రాజధాని రాజగృహం, జన రాజధాని పాటలీపుత్రం. తరచుగా విదేశీ దండయాత్రలకు గురవుతున్న పశ్చిమోత్తర భారతదేశానికి ఈ రాజధానులు దూరంగా ఉండటం కూడా మగధ విజృంభణకు దోహదం చేసింది. మగధ పాలకులు పెద్ద, సిద్ధ సైన్యాన్ని పోషించారు. సైన్యంలోని గజదళం వారికి మరింత బలాన్ని చేకూర్చింది. మగధ రాజ్యంలో లభించే ఇనుప ఖనిజం ఆయుధాల తయారీకి ఉపయోగపడింది. మహాభారతం, పురాణాల ప్రకారం మొదటగా మగధ రాజ్యాన్ని పాలించింది బృహద్రథ వంశానికి చెందిన జరాసంధుడు. తర్వాత శిశునాగ వంశానికి చెందిన బింబిసారుడు పాలించాడు. బింబిసారుడు హర్యాంక వంశానికి చెందినవాడని అశ్వఘోషుడు పేర్కొన్నాడు. మగధను పాలించిన రాజవంశాలు బృహద్రథ వంశం, హర్యాంక వంశం, శిశునాగ వంశం, నందవంశం. బృహద్రథ వంశం రాజధాని గిరివజ్ర, మగధను పాలించిన తొలి వంశం. ఈ వంశ స్థాపకుడు జరాసంధుడు, చివరివాడు రిపుంజయుడు. హర్యాంక వంశం హర్యాంక వంశాన్ని స్థాపించింది బింబిసారుడు. బింబిసారుడు కోసల రాణి అయిన కోసలదేవిని పెళ్లి చేసుకుని 1,00,000 సువర్ణాలు గల కాశీని కట్నంగా పొందాడు. బింబిసారుడు భారతదేశంలో మొట్టమొదటిగా బౌద్ధ మతాన్ని స్వీకరించిన రాజు. బింబిసారుడు గౌతమ బుద్ధుడు, వర్ధమానుడి సమకాలీకుడు. జైన సాహిత్యం ప్రకారం ఇతనికి శ్రేణిక అనే బిరుదు ఉన్నట్లు తెలుస్తోంది. ఇతడు రాజ్య విస్తరణను మహాశిలకంటక చేపట్టి పొరుగున ఉన్న అంగరాజ్యాన్ని ఆక్రమించాడు. ఇతని ఆస్థాన వైద్యుడు జీవకుడు. బింబిసారుని తర్వాత ఇతని కుమారుడు అజాతశత్రువు రాజ్యానికి వచ్చాడు. ఇతనికి కునిక అనే బిరుదు కలదు. భారతదేశ చరిత్రలో పితృహంతకుడైన మొదటి రాజు అజాతశత్రువు. బంధుత్వాన్ని మరచి కోసలను ఆక్రమించాడు అజాతశత్రువు. అజాతశత్రువు సేనాని వత్సాకార వైశాలికి వెళ్లి లిచ్చువుల నాయకత్వంలోని 36 రాజ్యాల కూటమిలో విభేదాలు సృష్టించాడు. వీరి మధ్య విభేదాలను ఆసరాగా తీసుకుని 16 సంవత్సరాల యుద్ధం చేసి లిచ్చువుల రాజ్యాన్ని అజాతశత్రువు ఆక్రమించాడు. అజాతశత్రువు యుద్ధాలలో మహాశిలకంటక, రాధా ముసలం లాంటి ఆయుధాలు ఉపయోగించాడు. బౌద్ధ, జైన 2 మతాలను కూడా అజాతశత్రువు స్వీకరించాడని చెబుతున్నా బౌద్ధం స్వీకరించడానికి ఎక్కువ ఆధారాలు ఉన్నాయి. అజాతశత్రువు రాజగృహంను రాజధానిగా పటిష్టపరిచాడు. అజాతశత్రువు కాలంలో మొదటి బౌద్ధ మత సంగీతి జరిగింది. బుద్ధుడు నిర్యాణం పొందిన కుషీనగరంలో ఒక స్తూపాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అజాతశత్రువు తర్వాత తన కుమారుడు ఉదయనుడు రాజ్యానికి వచ్చాడు. గంగా, సోన్ నదుల మధ్య ఉన్న పాటలీపుత్ర నగర నిర్మాణాన్ని అజాతశత్రువు మొదలు పెట్టగా ఉదయనుడు పూర్తి చేశాడు. ఉదయనుడు మగధ రాజధానిని గిరివజ్రం నుండి పాటలీపుత్రముకు మార్చాడు. హర్యాంక వంశంలో చివరివాడు నాగదశకుడు. శిశునాగ వంశం ఈ వంశాన్ని స్థాపించింది శిశునాగుడు. శిశునాగుడు తన రాజధానిని పాటలీపుత్రం నుండి వైశాలికి మార్చాడు. శిశునాగుని కుమారుడు కాలాశోకుడు. కాలాశోకుడి కాలంలో వైశాలిలో 2వ బౌద్ధ మత సంగీతి జరిగింది. కాలాశోకుడిని పురాణాలలో కాకవనుడుగా పేర్కొన్నారు. అవంతి, వత్స రాజ్యాలను కాలాశోకుడు మగధలో విలీనం చేశాడు. కాలాశోకుడు రాజధానిని గిరివజ్రం నుంచి పాటలీపుత్రానికి మార్చాడు. నందవంశం కాలాశోకుని పుత్రులను చంపి మహాపద్మనందుడు మగధలో నందవంశాన్ని స్థాపించాడు. జైన గ్రంథం పరిశిష్ట పర్వన్ ఇతడు నిమ్న కులానికి చెందిన శూద్రుడని తెలుపుతుంది. హిందూ మత పురాణాలు మహాపద్మనందుడు, అతని 8 మంది పుత్రులు నందవంశం వారని, ఇతడు కుట్ర ద్వారా సింహాసనం ఆక్రమించాడని, క్రూరుడని పేర్కొంటున్నాయి.
బౌద్ధ సాహిత్యం ఇతన్ని విజేతగా పేర్కొంటుంది. మహాపద్మనందుడు క్షత్రియులను నిర్మూలించిన రెండవ పరశురాముడిగా పిలువబడ్డాడు. ఇతడు ఉత్తర భారతదేశంలోని ఇక్ష్వాకులు, పాంచాల, కాశీ, కురు, మైతాలి, హయ్యేయ, సిరుసేన రాజ్యాలను జయించాడు. దక్షిణ భారతంలోని అస్మక, కుంతల, కళింగ మొదలైనవి ఆక్రమించాడు. అతిగుంప శాసనం మహాపద్మనందుడు ఒరిస్సా ప్రాంతంలో కల్పించిన నీటిపారుదల సౌకర్యాలకు సంబంధించిన వివరాలను అందిస్తుంది. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సామ్రాజ్య నిర్మాతగా మహాపద్మనందుడు ఘనత వహించాడు. దానికి చిహ్నంగా ఏక్రాట్ బిరుదు ధరించాడు. మహాపద్మనందుడికి గల బిరుదులు ఉగ్రసేనుడు, ఏకవీర, సర్వక్షుత్రాంతక. నందవంశంలో చివరివాడు ధననందుడు. ఇతడు క్రూరుడని, ధనంపై దృష్టి కేంద్రీకరించడంతో ధననందుడని పిలువబడ్డాడని తెలుస్తోంది. అతనికి పెద్ద సైన్యం ఉండేదని, అందులో 20,000 అశ్వికదళం, 2 లక్షల కాల్బలం, 2,000 రథాలు, 3,000 ఏనుగులు ఉన్నట్లు తెలుస్తోంది. ధననందుణ్ణి ఓడించి మౌర్య చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని క్రీస్తుపూర్వం 322లో స్థాపించాడు.